సందర్భంగా ఎవరిని విచారించాలి, ఏ అంశాలు విచారించాలి అనేటువంటి వాటిని పైన కూడా కొంత పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఏంటి సో ఇవాళ సుప్రీంకోర్టు కూడా సరే గడువు ఒక నెల రోజులు అనేది మాత్రమే కాదు, ఇంకొంత సమయం తీసుకునే దానికి కూడా, లేకపోతే ఆ అంశాలు ఇంకేమైనా వస్తే కొత్త విషయాలను కూడా విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. సో ఇప్పుడు సిబిఐ కోర్టు ఆదేశించింది ఏంటి గతంలో, సో ఏ అంశాలు విచారించేటువంటి అవకాశం ఉండబోతోంది, దీనికి సంబంధించి ఐఓని కూడా ఆల్రెడీ ఏమైనా నియమించారా ఏంటి? ప్రస్తుతం వివేక హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఈ కేసులో చూసాం మనం ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతుంది. కానీ ఈ కేసు దర్యాప్తు అయితే మాత్రం చివరి అంకం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనే సిబిఐ కోర్టు ఏదైతే ట్రయల్ కోర్ట్ అని చెప్తారో దాని సిబిఐ కోర్టులో ప్రధానంగా ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరపాలని అప్పట్లో మనం చూసాం. సునీతారెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడంతో దానిపైన సుదీర్ఘంగా అయితే నిందితుల తరపున న్యాయవాదులు కావచ్చు, మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది సునీతారెడ్డి కూడా సుదీర్ఘంగా వాదనలు కూడా వినిపించిన తర్వాత డిసెంబర్ 10వ తారీఖున గత ఏడాది డిసెంబర్ 10వ తారీఖున సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఈ కేసులో దర్యాప్తు చేయాలనుకుంటే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, మరోవైపు కేవలం అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే సునీత తరపు న్యాయవాది ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఆర్గ్యుమెంట్స్లో. ఏంటంటే ఇందులో కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి, చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు జరిగినట్లు మా దగ్గర సమాచారం ఉంది. సిబిఐ వాళ్ళని విచారణ జరిపితే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయి కాబట్టి వాళ్ళని విచారణ జరపాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడంతో సిబిఐ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని పాక్షిక దర్యాప్తుకు ఆదేశించింది. డిసెంబర్ 10వ తారీఖున ఇచ్చినటువంటి ఆర్డర్లో పాక్షిక దర్యాప్తుకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నెల రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి. అది కూడా కిరణ్ యాదవ్, మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అర్జున్ రెడ్డి, వీళ్ళ మధ్య ఆ రోజు ఏం జరిగింది, ఏం సంభాషణలు జరిగాయనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ సుదీర్ఘంగా విచారణ జరిపి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ను సబ్మిట్ చేయాలనేటువంటి అంశాన్ని ఆ సిబిఐ కోర్టు కూడా స్పష్టంగా ట్రయల్ కోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. కానీ సునీత మాత్రం ఆ యొక్క ఆర్డర్తో సంతృప్తి చెందకపోవడంతో ఆమె మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మన ఢిల్లీ బ్యూరో చీఫ్ చెప్పినట్లు టైం బాండ్ లేకుండా ఎంత వీలైతే అంత తొందరగా విచారణ జరపాలి. కిరణ్ యాదవ్, మరోవైపు అర్జున్ రెడ్డే కాకుండా దర్యాప్తులో ఇంకా ఎవరినైనా విచారించాలన్నా, దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలు ఆధారాలను ఆధారంగా చేసుకొని మరికొంతమందిని విచారణ జరపాలన్నా కూడా విచారణ చేసుకోవచ్చు. మరి తిరిగి సుప్రీంకోర్టు కానీ ట్రయల్ కోర్టుకు కానీ వెళ్లాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాన్ని సిబిఐకి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇందులో మనకు ప్రవీణ్ ఒక అంశం మెయిన్గా అంటే ట్రయల్ కోర్టులో కూడా విచారణకు సంబంధించిన అంశంపైనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ విచారణ జరపాలి ఇవన్నీ అని కూడా గతంలో సునీత గారు తరపున న్యాయవాదులు అభ్యర్థించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పటికీ కూడా ఆమె వాదన ఏంటి, సో ఏ అంశాలపైన విచారిస్తే అసలు వాస్తవాలు, లేకపోతే సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, ఇంకా ఎవరి వరకు అయితే ఈ విచారణ వెళ్ళాలని ఆమె కోరుకుంటున్నారు? 5 అంశాలపైనే ఎక్కువగా సిబిఐ కోర్టులో ఆమె యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు సిబిఐ కూడా ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ఆమె చెప్పినటువంటి మాట. పాయింట్ నెంబర్ 1 అంటే ఏంటంటే లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. లోతైనటువంటి దర్యాప్తు జరపకపోతే అసలైన నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందనేది ప్రధానంగా వారి తరపు న్యాయవాది కూడా తన వాదనలు కూడా వినిపించినటువంటి అంశం. మరోవైపు ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే చాలా అంశాలన్నీ కూడా అందులో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిబిఐ కోర్టు డైరెక్షన్ ఇవ్వాలంటూ కూడా ఆమె మరొక అంశాన్ని కూడా కోర్టులో వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. మరోవైపు దర్యాప్తు జరిగితే ఇందులో ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేది సిద్ధార్థ్ లూత్రా స్వయంగా ఆయన వాదనలో వినిపించారు. మరోవైపు చాలా సందర్భాల్లో అంటే వాళ్ళు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఈ అంశాన్ని కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో కిరణ్ యాదవ్ అలాగే భాస్కర్ రెడ్డి సోదరుడుగా కుమారుడైనటువంటి అర్జున్ రెడ్డి, వీరి మధ్య సంభాషణలు జరిగాయి.
సంభాషణలు ఏంటి, ఏ సమయంలో వీళ్ళు మాట్లాడుకున్నారు, ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడుకున్నారు అనేది సుదీర్ఘంగా టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని విచారణ జరిపితే ఇందులో వీరి వెనక ఉండి నడిపినటువంటి వ్యక్తుల పాత్ర ఏంటనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. వీరిద్దరిని విచారణ జరపాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నెల రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి, వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రిపోర్ట్ని ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. మరి మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక దశలో సిబిఐని ఉద్దేశించి ఒక మాట అన్నది, అసలు మీరు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దర్యాప్తు పూర్తి అయిందా లేదా, ఒకవేళ ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంటే ఎవరిని విచారణ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటనేది స్పష్టంగా చెప్పాలని చెప్పినప్పటికీ కూడా సిబిఐ కొంత ఆ స్పష్టత ఇవ్వకపోవడంతో సిబిఐపై కూడా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేయడం జరిగింది. మీరు అస్పష్టంగా ఉన్నారు, ఖచ్చితంగా స్పష్టతని ఇస్తే తదుపరి ఏం చేయాలో మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక దశలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. మరి చూడాలి, ఇప్పటికైనా కేవలం ఈ ఇద్దరి యొక్క పాత్రకు సంబంధించి మాత్రమే విచారణ జరుపుతారా, మరి లోతైనటువంటి దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంటుందా, ఇందులో పాత్రదారులు, సూత్రధారులు, వెనుకుండి నడిపించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర బయటపడేటువంటి అవకాశం ఉంటుందా, సునీతారెడ్డి ఆశించినట్లు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే, లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం ప్రకారం సిబిఐ విచారణ జరుపుతుందా లేదా అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్, కృష్ణ గారు చూశారు కదా, ఏదైతే ఇప్పుడు కిరణ్ యాదవ్ సంబంధించినటువంటి ఫోన్ కాల్స్, లేకపోతే వారి వెనకాల ఎవరున్నారు, ఈ కోణం నుంచి కూడా విచారణ జరిపితే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి, సో ఆ దిశగా విచారణ చేస్తారు. దాని ద్వారా వచ్చిన ఇంకేమైనా లీడ్స్ ఉంటే కూడా అలా ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు మనం ఫైనల్గా ఈ అంశంలో, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్న వివేక హత్య జరిగిన తర్వాత రోజులు గడిచిపోతున్నటువంటి పరిస్థితి, ఇంకోవైపు తమకు న్యాయం జరగట్లేదు అనేటువంటిది ఆమె సునీత మనం చూస్తున్నాం. ఆమె కింద ట్రయల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు, అలానే కడప పులివెందల దగ్గర నుంచి ముఖ్యమంత్రి సీఎంఓ వరకు తిరుగుతున్నటువంటి పరిస్థితి. యా కృష్ణ, సో ఓవరాల్గా మన కొలిగ్ ప్రవీణ్ చెప్పింది కూడా మీరు వినుంటారు. సో ఇప్పుడు కిరణ్ యాదవ్ సంబంధించి ఫోన్ కాల్స్, వాళ్ళకి ఎవరు చేశారు, లేకపోతే వారితో వెనకాల ఎవరు ఉన్నారు, ఇలాంటివన్నింటినీ వెలుగు తీసుకుంటూ వెళ్తే దీని ద్వారా ఏమన్నా లీడ్ దొరకచ్చు, ఈ విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ సునీత మాత్రం దీంట్లో సమగ్ర విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని ఆమె తొలి నుంచి కూడా చేస్తున్నటువంటి ఫైట్. సో ఆమె అందుకోసమనే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, అలానే పులివెందల నుంచి సీఎంఓ వరకు ఆమె దీనికోసమే ఫైట్ చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగచ్చు ఈ విచారణ తర్వాత? ఖచ్చితంగా శ్రీహరి, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం చూస్తుంటే ఒక విధంగా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అయింది. సిబిఐకి చాలా స్పష్టంగా మీరు అవసరమైతే ఇంకా వేరే ఎవరినైనా కూడా విచారించుకోవచ్చు, విచారించాలని మీరు నిర్ణయిస్తే వాళ్ళని కూడా విచారించుకోవచ్చు అని చెప్పడం అంటే ఈ మాట అక్కడ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తీర్పులో కూడా ఉంది. కానీ దాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేయటం, సుప్రీంకోర్టు కూడా మళ్ళీ రీరైట్ చేయటం అంటే అది కొంత వెయిటేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఫ్రీ హ్యాండ్ వచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది, ట్రయల్ కోర్టే కాదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు సునీతారెడ్డి తన దగ్గర ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ సిబిఐ ముందుకెళ్ళి ఆ దర్యాప్తు ఐఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కొంత చేయమని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక చేయకపోతే మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుకు వచ్చి ఇదిగో నేను మీరు చెప్పినటువంటి ఆదేశాల మేరకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి, వీటన్నిటిని చేశాను, కానీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారని కూడా వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి అక్కడ నుంచి కొంత డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఇచ్చింది అయితే కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అనవచ్చు, కొంచెం ఆమెకు సానుకూలమైనటువంటి అంశాలే. సో సిబిఐ కనుక ఖచ్చితంగా ఈ పరిమితమైన దర్యాప్తు జరిపిన ఆ ఇద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మిగతా అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మిగతా ఇంకా దర్యాప్తు చేయాలనుకుంటే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం, అవినాష్ రెడ్డి ఫోన్ కి సంబంధించినటువంటి అంశం, మిగతా ఏవైతే లూజ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ మళ్ళీ సమగ్రంగా మళ్ళీ మొత్తంగా కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్.
రైట్ కృష్ణ. ప్రవీణ్, ఎప్పుడు ఈ ఐఓ కావచ్చు టీం ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? విచారణ ఎన్ని రోజుల్లో మొదలు కావచ్చు? ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి సిబిఐ దర్యాప్తు దూకుడు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ కేసులో. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, టైం బాండ్ పెట్టకపోయినప్పటికీ కూడా ఈ కేసును ఎంత వీలైతే అంత తొందరగా విచారణ జరిపి పూర్తి చేయాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ కిరణ్ యాదవ్, మరోవైపు అర్జున్ రెడ్డి, ఇంకా మిగిలినటువంటి వ్యక్తుల పాత్ర ఏదైనా ఉన్నట్లయితే, ఎస్టాబ్లిష్ అయినట్లయితే, లీడ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారం కూడా విచారణ జరపడానికి సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఉంది. గతంలో మనం సిబిఐ కోర్టు కొంత పాక్షిక